బ్రతుకే గోరింటై ప్రేమ నివేదనలా మోగెను గుండె జగంటై జీవన వేదల్లా పండెను బ్రతుకే గోరింటై ప్రేమ నివేదనలా అక్క చెల్లెళ్ళ అనురాగల్లా మమకారానికి ప్రతిరూపంలా అక్క చెల్లెళ్ళ అనురాగల్లా మమకారానికి ప్రతిరూపంలా మనసే మంగళహారతిలా వెలిగే మమతల కోవెల మమతల కోవెల మమతల కోవెల మమతల కోవెల టైం అవుతోంది. గాయత్రీదేవి గారు ఎక్కడా? పెళ్లిళ్లు జరిపించాల్సిన సమయం 10:30 ఆ టైంకి గాయత్రీదేవి గారు తప్పకుండా వస్తారు. పద. చిచి, ఈ ఊళ్ళో మనకి అస్సలు విలువ లేదయ్యా. అందరూ ఆ గాయత్రీదేవికి జై కొట్టేవాళ్లే కాని ఒక్కరైనా మనల్ని చూసి కనీసం నమస్కారమైనా చేశారా? నీకు కావలసింది నమస్కారం ఏదా కాంతం, చెప్పిస్తానుండు. అరే భద్రం విట్రా, బాకీ తీర్చేశాగా మళ్ళీ పిలుస్తారేంటి? చిచ్చి, ఈ ఊళ్ళో మనకి దక్కని గౌరవం నీ మేనకోడలు గాయత్రి కూడా దక్కకూడదు. తనకి దక్కి గౌరవం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది ఆ పని మీదేనే. కాసేపట్లో గాయత్రి ఇక్కడికి వచ్చి తాళి బూట్లు పంచిపెట్టి పెళ్లిళ్ళు చేస్తుందంట. ఆ పని జరగకుండా మనం ఆపగలిగితే ఈ రోజు దాని పరువు మొత్తం పోతుంది. గాయత్రిని ఇక్కడికి రాకుండా ఆపగలవంటారా? నేను ఇలాంటి ఏదో పనులు చేయటంలో ఎక్స్పర్ట్నే. ఆ గాయత్రి ముహూర్తం టైంకి ఇక్కడికి రాకుండా ఉండటం కోసం ఏర్పాట్లన్నీ పక్కాగా చేసేసాను. ఆ గాయత్రి ఇక్కడికి రాదు, రాలేదు, చూస్తుండు. ఆ ముహూర్త విషయం ఆవిడికి బాగా తెలుసు కాబట్టి మీరేం కంగారు పడకండి. గాయత్రీదేవి గారు ఇంతవరకు రాలేదు, ఇంక రారేమో. పంతులు గారు ఇక రారంటారా? ముహూర్తం టైం అవుతుంది. మీ అనుమానం కరెక్టేనండి. ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకుని ఇంతవరకు రాలేదు అంటే అక్కడ ఆవిడ ఎలగబెట్టే ఘనకార్యాలు ఏమిటో. పెత్తనం ఇచ్చారుగా, ఓ పెద్ద గొప్ప పోతోంది. ఇక్కడ పెళ్లిళ్ల పేరుతో ఇంతమంది జీవితాలు ముడిపడి ఉన్నాయని ఆవిడికి లెక్క లేకుండా పోయింది. గుళ్ళో జరగాల్సిన సామూహిక వివాహాలకి టైం అవుతోంది. ఇక్కడ గాయత్రి చూస్తే ఇంకా పూజలోనే ఉంది. ఇప్పుడెలా? భారతి, ఒసే భారతి, శివంగివే శివంగివే తలవంచే మగ జాతి
త్యాగమే గుర్తించగా. ఒసే భారతి, వస్తున్నా ముసలి. హ్మ్, కాని కాని ఈ హాసం రాసం వేషం రోషం గర్వించే నువ్వెక్కడున్నావే స్వాతి? స్వాతి త్వరగా రా. వస్తున్నా అమ్మమ్మా. ఎక్కడే? టైం అవుతుంటే త్వరగా రారు. ఏంటి ముసలి నీ హడావిడి? మీ అక్క ఈ రోజు ఇంతసేపు పూజ చేస్తుందంటే అక్కడ గుళ్ళో ఏ విఘ్నాలు లేకుండా పెళ్లిళ్ళు జరగాలి అంటే ఇక్కడ 10 గంటల వరకు పూజ చేస్తే మంచిదని పూజారి చెప్పారంట. ఓహో, అందుకే అక్క పూజ చేస్తుంది. ఇంతకీ ఆఖరి కోతి మూడో చెల్లెలెక్కడా? అభినయ, ఏ అభినయ! ఏ కాలం ఏ దూరం దాచి ఉంచిన నిన్నే నిన్నే ఆగండ్రా, అందరూ లైన్లో నుంచోండ్రా. నుంచోండి. మర్యాదగా నా సెల్ ఫోన్ నాకు ఇవ్వన్రా. చెప్పండ్రా, నా సెల్ ఎవరి దగ్గరుంది? చెప్పండ్రా, నా సెల్ ఎవరి దగ్గరుంది? దొరికాడు దొంగ. రేయ్ నిన్ను ఎందుకు తీసావురా నా సెల్లు? మాతో సరదాగా ఆడుకోకుండా ఎప్పుడు చూసినా సెల్తో ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటావు. అందుకే నీ సెల్ ఫోన్ దాచామక్క. ఎవరితో చాట్ చేస్తున్నావు అక్క? లవ్వరేమోరా. మిమ్మల్ని అభి, అభి, ఒసే అభి! వస్తుంది సుందరి. మీ అక్క పూజ ఇంకా అవలేదు, అవతల టైం అయిపోతుంది. సరే ఏం చేస్తాం, ఈసారికి కార్యక్రమం మా చేతుల మీదుగా జరిపించేస్తాం. అవసరం లేదు. గాయత్రీదేవి గారు మాటిచ్చారు. ఆవిడ మాటే శిలాశాసనం. గాయత్రీదేవి గారు అందరిలాంటి అమ్మాయి కాదు. పరువు ప్రతిష్ఠ కోసం ప్రాణాలిస్తుంది. గాయత్రీదేవి గారి గురించి అందరికీ అర్థమయ్యేలా ఒక్క మాటలో చెప్పాలంటే హిట్లర్, లేడీ హిట్లర్. అదిగో నా పెద్ద మనవరాలు వచ్చేస్తుంది. అభి, జీప్ స్టార్ట్ చేయి. బండి స్టార్ట్ అవ్వట్లేదు. వజ్రాయ్ చెప్పినట్టుగా జీప్ స్టార్ట్ అవ్వకుండా రిపేర్ చేశాను. ఇప్పుడు వీళ్ళు గుడికి ఎలా వెళ్తారో చూస్తా. అక్క, జీప్ స్టార్ట్ అవ్వడం లేదు. అమ్మమ్మ, ఏంటిది ఇప్పుడెలా? ముహూర్తం టైంకి వెళ్ళకపోతే గాయత్రికి చెడ్డ పేరు వస్తుందే. ఎందుకు కంగారు పడుతున్నారు? ఒక్క నిమిషం. రాముడు, 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 భీముడు, భీముడు, భీముడు!
మనం బయలుదేరడానికి మనుషుల ఆటంకం కలిగించినా ఆ దేవుడెప్పుడు మన తోడు ఉంటాడు. పదండి. ఆ గాయత్రి ముహూర్తం టైంకి రాలేదు. మీరందరూ నా మాట లెక్క చేయట్లేదు. అయినా ఆవిడ ఎంతవరకు రాపోవటం ఏంటి? అబ్బే ఇంకా రాలేదయ్యా. చెప్పరా. సరే, నేను ఇంకో ఏర్పాటు చేస్తాను. ఆ గాయత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. ఏంటయ్యా? పద చెప్తా. ఏమైందమ్మా? అమ్మమ్మ, రోడ్డుకు అడ్డంగా చెట్లు వేశారమ్మమ్మా. ఇదేంటమ్మా ఇలా జరుగుతుంది? మనకు ఆపద ఏమైనా ముంచుకు రాబోతోందా? మీరెవరూ కంగారు పడకండి. వీళ్ళ పిచ్చగాని ఆ గాయత్రి సమయానికి రాలేదు. ఏమయ్యా వచ్చారు? మేం టైంకి రాలేమనుకున్నావు కదా? మేం పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ మా చెడుని కోరుకుంటూనే ఉన్నావు. నీలాగా ఎదుటివాడి నాశనం కోరుకునేవాడి ఆశ ఎప్పటికీ నెరవేరదు. నువ్వు ఈ పిల్లలకి మేనమామవురా. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, కాని వీళ్ళనింకా ఏదేదో చెయ్యాలని ప్రతి క్షణం పగతో రగిలిపోతున్నావురా. నువ్వెలాగూ సుఖంగా బతకడం లేదు, కనీసం వీళ్ళు వెళ్లే మంచి కార్యానికైనా అడ్డురాకురా. మా అక్కని ఎదుర్కోవడం ఈ జన్మకి నీకు సాధ్యం కాదు. అదర్థం కాక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ పిచ్చి పుల్లయ్యలా మిగిలిపోతున్నావు. మీ ఆయనకి ఎలాగో బుద్ధి లేదనుకో, ఆయనకి బుద్ధొచ్చేలా నువ్వైనా చెప్పాలి కదా. అదిగో గాయత్రీదేవి గారు వచ్చినట్టున్నారు. పదండి. మనిషి చెడు ఆలోచనలతో ఏమీ సాధించలేడు అని మీకు ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో. రండమ్మా. ఇలాంటి సీన్లు చూసే కంటే ఉరేసుకుని చావడం మేలనిపిస్తోందయ్యా. అప్పుడే ఏమైంది? ఈ పెళ్లి తంతు పూర్తయ్యే లోపల
గాయత్రిని అవమానించటానికి ఏ ఒక్క అవకాశాన్ని మనం వదలకూడదు. పద. మీరందరూ నన్ను క్షమించాలి. నేను వస్తానో రానో అని కాసేపు మిమ్మల్ని అందర్నీ ఆందోళనకి గురిచేసినట్టున్నాను. ఈ నూతన దంపతులు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి పూజ చేసొచ్చాను. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. పంతులుగారు, కార్యక్రమం మొదలు పెడదామా? అలాగేనమ్మా. ఆగండి పంతులుగారు. మెడలో తాళేలేని ఈవిడి గారిచ్చే మంగళసూత్రాలు కట్టుకుంటే వీళ్ళ జీవితాలు అమ్మంగళమే. అసలు పెళ్లి మొహం ఎరగని మహాతల్లి చేతుల మీదుగా ఇచ్చిన తాడిబొట్టుతో మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే ఇక ముందు ముందు మీ సంసారాలు ఎంత సుఖంగా ఉంటాయో బాగా ఊహించొచ్చు. ఇలాంటి దాని చేతుల మీదుగా మీ పెళ్లిడు జరిగితే 3 రోజుల్లో 3 ముక్కలవటం ఖాయం. ఈ గాయత్రి వజ్రయ్య 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 ఈ వజ్రయ్య కాంతమ్మల దుర్మార్గాల గురించి నేనిప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నా క్యారెక్టర్ని అవమానిస్తున్నా ఓపిగ్గా భరిస్తున్నాను. ఎందుకంటే నా వల్ల వీళ్ళందరూ ఇబ్బంది పడకూడదు కాబట్టి. అబ్బో, మన దగ్గర ఉన్నది 10 మందికి పంచిపెట్టడం అందరూ చేస్తారు. కానీ నా దగ్గర లేని తాళి కొంతమంది జీవితాల్లో వెలుగు నింపగలిగితే వచ్చే ఆ తృప్తి, చేసిన మంచి పని ఊరికే పోదు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టాను. సరే, మీరే చెప్పండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? కొంతమంది కుళ్ళుబోతు సచ్చినోళ్ల మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. అమ్మా, మంచి మనసుతో చేసే ఏ పనైనా సత్ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ గాయత్రీదేవి గారి కన్నా మంచి మనసు ఉన్నవారు ఎవ్వరూ లేరు. ఏమంటారు మీరంతా? అందరి అభిప్రాయం ఒకటే. ఇక కార్యక్రమం మొదలు పెడదాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. ఆనందంగా తాళి కట్టించుకోవలసిన పెళ్లి కూతురి కంట్లో కన్నీరా? ఏమ్మా, నీకీ పెళ్లిష్టం లేదా? లేదమ్మా, మా నాన్న ఇతనికి డబ్బు బాకీ ఉన్నాడు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు.
బయటికి పోరా. ఏమే ఆడు మన కొడుకు దొరబాబు కదూ? ఇంకో డౌటా వాడు మీ సుపుత్రుడే. నీకు ఇదేం పోయే కాలం రా? ఏ దిక్కు లేనట్టు దిక్కుమాలి పెళ్లి చేసుకుంటావు? నాకెప్పుడో పెళ్లి వయసు వచ్చింది. ఇక్కడ చూస్తే అమ్మాయి అందంగా ఉంది. దీని అమ్మా నాన్న మనకి డబ్బు బాకీ ఉన్నారు. అలా అలా అన్ని కలిసి వచ్చాయి. ముందు తాళి కట్టేస్తే మిగతావి తర్వాత సంగతి తర్వాత అన్నమాట. ఛీ! అంటే మోసు తీరిన తర్వాత వదిలేద్దామనా? వీళ్ళమ్మా నాన్న నీకెంత బాకీ ఉన్నారు? దానికి ఆధారం ఏంటి? నోటు రాశారు. అయ్యో అమ్మ నాన్న. డబ్బుకి డబ్బడగాలి కాని ఆడదాని జీవితం కాదురా. అయినా ఇలాంటి వాడితో మాటలేంటి? ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలి కాని. గుళ్ళో పర్వాలేదా? అమ్మా మేం డబ్బులు ఇచ్చేసామమ్మా. అయినా తప్పుడు లెక్కలేసి ఇంకా డబ్బు రావాలంటున్నాడమ్మా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దేవుడి ముందే జరగాలి. నా కొడుకు తప్పు చేసి దొరికిపోయాడని నువ్వు నీ చెల్లెలను అడ్డు పెట్టుకుని విర్రవీగిపోతున్నావు కదా గాయత్రి. అవును, నా బలం బలహీనత అన్నీ నా చెల్లెళ్లే. గాయత్రి, గుళ్ళో ఇంతమంది ముందు నన్ను మా అబ్బాయిని అవమానపరిచావు కదూ? ఇదే గుళ్ళో ఇంతమంది ముందు చెప్తున్నాను, నీ చెల్లెళ్లలో ఒకదాని నా కొడుకు పెళ్లి చేసుకు తీరతాడు. చేసుకునేలా చేస్తాను. అప్పుడు తెలుస్తుంది నువ్వు నీ చెల్లెళ్ళ బలాబలాలేంటో. మీలో ఒకదాన్ని నా కొడుకు చేసుకుని మీ అందరి పొగరు అణుస్తాడే. అవమానంతో కృంగిపోయినవాడు ఆత్మతృప్తి కోసం జరగని కలలు కంటుంటాడు. ఆ ఆశతోనే బ్రతుకుతాడు. ఇప్పుడు వీళ్ల పరిస్థితి చూసి జాలి పడాలే కాని ఆవేశపడకూడదురా. నా చెల్లెళ్లకి ఎవరు ఏ నష్టం కలిగించినా నేను చూస్తూ ఊరుకోను. వీళ్ళు నా ప్రాణం, వీళ్ళు నా ప్రాణం, వీళ్ళు నా ప్రాణం, వీళ్ళు నా ప్రాణం. వీళ్ల భవిష్యత్తు కోసమే నేను బతుకుతున్నాను. నన్ను కాదు అని నా చెల్లెళ్ళు ఒక్క చిన్న పని కూడా చేయరు. నీ ముందు ఇప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు, కానీ చాటు మాటన ఎన్ని రాసకార్యాలు జరుపుతున్నారో నీకేం తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చెడ ఆలోచనలు మా మనసులోకి రాకుండా పెంచింది మా అక్క. నీ కొడుకులా మా అక్కకి తెలియకుండా ఇలాంటి నీచమైన రాజకార్యాలు చెయ్యం మేము. నేనైతే ఈ ప్రపంచాన్ని మా అక్క కళ్ళతో చూస్తున్నాను. అందుకే మా అక్క మనసుకి ఏది నచ్చితే అదే చేస్తాను. అసలు మిమ్మల్ని మీకు నా మీదున్న ప్రేమని ఇలా 10 మంది ముందు నిరూపించుకోవలసిన అవసరం లేదు. వజ్రయ్య లాంటి వాడన్న మాటలు పట్టించుకోవలసిన అవసరమూ లేదు. బాగా చెప్పావమ్మా. మావయ్యాన్ని పిలిపించుకోవాల్సిన వాడు పేరు పెట్టి పిలవడంతోనే వీడి విలువ మొత్తం పోయింది. ఈ రోజు అవకాశం దొరికింది కదా అని మీరందరూ రెచ్చిపోతున్నారు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు. నువ్వు ఏ చెల్లెళ్ళనైతే గొప్పగా పెంచానని విర్రవీగుతున్నావో అదే చెల్లెళ్ళు నీ కొంప ముంచే పనిచేస్తారు. నోర్మోయ్! పెద్దదానివని కూడా చూడ్ను. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నన్నేమన్నా సహిస్తాను కాని నా చెల్లెళ్లను ఒక్క మాటన్నా సహించను.
నువ్వు ఏ చెల్లెలనైతే ప్రాణం అనుకుంటున్నావో అదే చెల్లెళ్ళ వల్ల నీకు ప్రాణగండం ఉందని ఈ క్షణంలో నీకు తెలియడం లేదు గాయత్రీదేవి. నా ప్రేమకి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా చంపేస్తాను. వీళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. పంతులు గారు, కార్యక్రమం కానివ్వండి. మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ధర్మం 4 పాదాల దైవం సాక్షిగా నడిచేలా కదిలారంటే ఈ నలుగురు ఎవ్వరికీ తల వంచరు. ధర్మం 4 పాదాల దైవం సాక్షిగా నడిచేలా కదిలారంటే ఈ నలుగురు ఎవ్వరికీ తల వంచరు.